Welcome to iDream. నా పేరు లుంబిని. Today we have Vanasa Ramsetti garu, health and wellness coach, alage Vedic nutritionist, family counselor. Let's talk to her. Hello ma'am. Hi ma. Very good morning. Good morning. సో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ యూజువలీ ఇప్పుడు మార్కెట్లో మల్టిపుల్, అసలు ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఉన్నాయి. అండ్ ఈచ్ కన్సర్న్ కి ఈచ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఒక ఓవరాల్ స్కిన్ కేర్ అంటే మనము హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ దట్ టు వెరీ న్యాచురల్ పద్ధతిలో, ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ నోన్ ఫర్ దాట్. సో అలాంటి మంచి ప్రోడక్ట్స్ అండ్ ఏది యూజ్ చేసి ఎలా చేయాలనేది లెట్స్ డూ టుడే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండర్ ఐస్ మ్యామ్. సో అండర్ ఐ కన్సర్న్ లేని వాళ్ళైతే లేరు అసలు ఈ మధ్య కాలంలో. లైటింగ్ వల్ల స్క్రీన్ టైం పెరిగిపోవడము అండ్ స్పెషలీ విమెన్ లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా అండర్ ఐ డార్క్నెస్ అవుతుంది అండ్ రింకిల్స్ కూడా వస్తున్నాయి. సో వాట్ కెన్ బి డన్ ఫర్ దిస్? ఫస్ట్ థింగ్ ఇస్ ఎనీ టైమ్ మనము హోమ్ రెమెడీస్ అవన్నీ చేసుకునే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు చెక్ ఐరన్ డెఫిషియన్సీ యాజ్ యూ రైట్లీ సెడ్. ఐరన్ డెఫిషియన్సీ, స్క్రీన్ టైం ఎంత ఉంది, మీ స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ అదర్ దెన్ దట్ ఆర్ యూ గోయింగ్ త్రూ ఎనీ గ్రీఫ్, స్ట్రెస్, కంటిన్యూస్గా ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మన లైఫ్లో అవుతే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇవన్నిటి వల్ల కూడా మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏంటి అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వాటి వల్ల వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, రాదర్ దెన్ కవరింగ్ అప్ విత్ సమ్ మేకప్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. మనం ఏంటంటే తొందరగా దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసుకునేలాగా ఫస్ట్ థింగ్ హైడ్రేటెడ్గా ఉండడము. డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అంటే కనుక ఫస్ట్ మీ విటమిన్ లెవెల్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో అవి చెక్ చేసుకొని జనరల్ వెల్నెస్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం. దాని తర్వాత డోంట్ గో ఫర్, నా సజెషన్ ఏంటంటే ఈ మధ్య అండర్ ఐ పీల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, నాకు ఒకసారి ఇలాగే ఐ హ్యాడ్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్లీ నేను గోయింగ్ టు అ పార్లర్ అని ఎనీ సలూన్ ఈజ్ వెరీ రేర్ అనమాట. ఎప్పుడో కానీ వెళ్ళను. సో వన్ డే మెనీ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 8-9 years ముందు. ఓకే, అప్పుడు నేను ఏదో స్కిన్ కోసం అని ఒక క్లినిక్ టైప్ అక్కడికి వెళ్తే ఏదో నాకు ఐ హ్యాడ్ సమ్ ఇష్యూ, దే వాంటెడ్ టు డూ సమ్ ప్రొసీజర్, ఫేషియల్ అలాంటివి చేస్తానని చేసేసి వెంటనే దే సెడ్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అండర్ ఐ డార్క్ సర్కిల్, వీ హ్యావ్ న్యూలీ లాంచ్డ్ పీల్ అది ఇది అంటే నేను కొంచెం అక్కడ మార్కెటింగ్ చేయగానే మనకి ఇంట్రెస్ట్ అనిపించేస్తుంటుంది వెంటనే. అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాక చాలా స్ట్రాటజీ ఏంటంటే మనం వెళ్ళి హాఫ్ వేలో వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, మీకు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది, ఇక్కడ డార్క్ సర్కిల్. ఐ సెడ్ అవునా, నాకు కూడా తెలియదు అంత డార్క్ సర్కిల్ వచ్చేసిందా. ఐ సెడ్ ఓకే, సో వాట్ ఈస్ దట్ యూ విల్ డూ ఇస్, ఐ సెడ్ దెన్ దే సెడ్ 1 minute మ్యామ్ అనేసి ఏదో ఒక ఫామ్ తెచ్చారు, అది ఫిల్ చేసేసేయాలి. ఫైనలీ ద ప్రైజింగ్ వాస్ 10,000 per sitting. I said no, 10,000 is like little too much. I said no, I don't want to. No ma'am, please go, లేకపోతే మీకు ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా రాను ఇట్స్ జస్ట్ స్టార్టెడ్, యూ నీడ్ టు అడ్రస్ ఇట్. I said no way, I'm not going to do anything. అండ్ ఐ డిడ్ నాట్ గెట్ ఇట్ డన్ యాక్చువల్లీ. వచ్చేసాను. దాని తర్వాత వాళ్ళ ఫాలో అప్ చూడాలి. ఇంకా వాళ్ళకి 5 sittings ఇచ్చారంటే 50,000 అండ్ వే బ్యాక్ 9 years బ్యాక్. Is it just for under eyes or pigmentation? Only under eyes. నాకు 55 sittings లో మీకు కంప్లీట్ అయిపోతుంది. ఐ సెట్ గో నో వే అని నేను అక్కడి నుంచి ఇంక వచ్చేసాను. సో దాని తర్వాత ఐ థింక్ ఐ మీన్ వెరీ రేర్లీ ఐ గో. సరే అది అయిపోయింది. సో ఆఫ్టర్ ఐ గెట్టింగ్ ఇన్ టు దిస్ ఆయుర్వేద కాస్మెటాలజీ స్లోలీ ఫ్యూ థింగ్స్ ఆర్, అంటే ఏవైతే మనం మార్కెట్లో వెళ్ళి చేస్తామో అవి, బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇంట్లో చేసుకునేవి. ఓకే, సో చాలా ఉన్నాయి ఆయుర్వేదాలు ఇంట్లో చేసుకునేవి. ఎనీ ప్రాక్టీషనర్, ఆయుర్వేద కాస్మెటాలజీ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 100 రకాలు చెప్తారు మనకి. సో అందులో మనకి బెస్ట్ సూట్ అయ్యేది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. సో అందులో ఒకటి నేను ఐ జస్ట్ షేర్ విత్ ఆల్ ద ఆడియన్స్. ఒక బెస్ట్ అండర్ ఐ క్రీమ్ అనుకోవచ్చు, జెల్ అనుకోవచ్చు, అండర్ ఐ మాస్క్. ఓకే, హెర్బల్ అండర్ ఐ హోమ్ మేడ్ మాస్క్ మినిమం ఖర్చుతోటి. అయితే దెర్ ఆర్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదాలో ఏంటంటే కొన్ని మన ఇంట్లో ఎస్పెషలీ విమెన్ ఇంట్లో కొన్ని పెట్టుకోవాలి. ఆయుర్వేద షాప్లోకి వెళ్ళి ఒక మంజిస్టా పౌడరు, ఒక త్రిఫలా పౌడరు, శాండల్వుడ్ ఒకటి, శాండల్ పౌడర్ అంటాం కదా, ఎనీథింగ్. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ ఇంట్లో ఉంటే ఏంటంటే ఒకటి మూలేటి అంటాము, లికోరైస్ అంటాము, యాస్టి మధు, ఇది దాదాపు ఒకదానికి అన్ని పేర్లు ఉన్నాయి. దట్ ఈస్ ది బెస్ట్ హర్బ్ టు ఆల్వేస్ ఇంట్లో ఉండడానికి. ముల్తాని మిట్టి, ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లో ఎప్పటికీ ఉంటే అవి చాలా వాటికి పనికొస్తాయి అనమాట. యువర్ స్కిన్
ఎప్పటికైనా ప్యాక్స్ తయారు చేసుకోవడానికి వాటికి. సో బేసిక్ థింగ్స్ ఇవి ఉంచుకోవాలి. ఓకే. ఓకే, ఇవి ఉన్నాయంటే మనకు ఖర్చు అనిపించదు. ఓకే, సో టుడే నేను ఒక చక్కటి అండర్ ఐ ప్యాక్ ఐ విల్ షో టు ఆల్ ది ఆడియన్స్. సో జనరల్గా అండర్ ఐ డార్క్నెస్, అండర్ ఐ కింద వ్రింకిల్స్ అవి తగ్గాలంటే ఒక చిన్న హోమ్ మేడ్ ప్యాక్. ఓకే, సో ఇది శాండల్ పౌడర్. జస్ట్ మన కళ్ళకి కాబట్టి కొంచెం ఇంత క్వాంటిటీ సరిపోతుంది, చాలా తక్కువ. ఇది కొంచెం తీసుకోండి. ఇది మనము లిక్వరైస్ అంటాము, యాస్టి మధు, అది ఈక్వల్ క్వాంటిటీ. శాండల్ ఎంతైతే తీసుకున్నాం అంత. ఇది త్రిఫలా పౌడర్, త్రిఫలా అందరికీ తెలిసిందే. ఇది త్రిఫలా పౌడర్ కొంచెం తీసుకోండి. దాని తర్వాత ఇది మంజిస్టా పౌడర్. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని పౌడర్స్ ఇంట్లో ఎప్పటికీ ఉండాలి ఆడవాళ్ళ కోసం. ఇది మంజిస్టా, రైట్. ఫస్ట్ 3 ఈక్వల్ క్వాంటిటీస్, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్, కొంచెం కొంచెం తీసుకొని జస్ట్ ఇది ఇలా. సో ఇందులో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ విల్ బి అలోవెరా జెల్. కొంచెం అలోవెరా వేసేద్దాం ఇందులో. అలోవెరా అంటే ఈ కన్సిస్టెన్సీ కర్డ్ టైప్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలోవెరా తీసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇది వేసిన తర్వాత జస్ట్ దీన్ని కొంచెం ఇట్లా కలిపేసి. సో ఇట్స్ అ ప్యూర్ అలోవెరా జెల్ కదా. యూజువలీ బయట అయితే ఆ గ్రీన్ కలర్ గ్రీన్గా వస్తుంది. నో దిస్ ఇస్ కలర్ యాడ్ చేయకూడదు. యాక్చువల్గా అలోవెరా ఈజ్ ఆల్వేస్ వైట్. ఐ డోంట్ నో వై ఎందుకు కలర్ యాడ్ చేస్తారో. ఇది రోజ్ వాటర్ అనమాట. ఓకే, ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెన్సీ చూసుకోండి. ప్యాక్ అంటే ప్యాక్లా ఉండాలి, జారిపోకుండా ఉండాలి. కళ్ళ కింద పెడితే కొంచెం కాసేపు అట్లా నిలబడేలాగా ఉండాలన్నమాట. వెరీ వెరీ సింపుల్ ఇది అండర్ ఐకి. సో డూ ఇట్. సో ఇందులో విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేయొచ్చు, లేదు బట్ ఐ యూస్ కుంకుమాది ఆయిల్. కుంకుమాది ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా. సో నేనేం చేస్తానంటే విటమిన్ ఈ కంటే ఐ ప్రిఫర్ కుంకుమాది ఆయిల్. ఆప్షనల్గా విటమిన్ ఈ కూడా యాడ్ చేయొచ్చు. కుంకుమాది ఒక 2 drops వేసి విటమిన్ ఈ చిన్న క్యాప్సిల్ ఒక 2-3 drops వేస్తే దిస్ ఈజ్ వన్ వెరీ బ్యూటిఫుల్ అండర్ ఐ ప్యాక్. ఓకే, వీక్లో ఒక 3 times యూజ్ చేసి పెట్టుకున్న ఒక జస్ట్ మైల్డ్గా మీ అండర్ ఐ ఎక్కడైతే కళ్ళలోకి వెళ్ళకుండా. అండ్ మీ దగ్గర ఉన్నది ప్యూర్ అలోవెరా జెల్ కదా మ్యామ్. సో యూజువలీ బయట మార్కెట్స్లో గ్రీన్ కలర్ ఉంటుంది, బట్ దట్స్ నాట్ ప్యూర్, కలర్ యాడ్ చేస్తారు. అదేంటంటే అలోవెరా ప్లాంట్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ ఉంటేనే తీసుకుంటారని ఒక ఇదన్నమాట. సో అట్లా జనాలకి ఏంటంటే గ్రీన్గా ఉంటేనే ఏది మాట్లాడితే అది ఆ కలర్లోనే ఉండాలన్నమాట. సో బట్ దిస్ ఇస్ అ ప్యూర్ జెల్. సో ప్యూర్ యూజ్ చేస్తే ఒకసారి చేతి మీద పెట్టుకుంటే యూ ఫీల్ దట్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి. మనకి సమ్మర్లో కూడా బెస్ట్ ప్యాక్ ఇది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఓకే, ఇది పెట్టుకొని ఏం చేస్తారంటే బట్ ఎనీ టైం ఏంటంటే అండర్ ఐకి మనం ఎనీ ట్రీట్మెంట్ ఏదైనా ఆయిల్స్ అప్లై చేసినా అండర్ ఐ క్రీమ్స్ అప్లై చేసినా ప్రెషర్ ఏంటి అంటే ఈ ఫింగర్ ఉంటుంది కదా, రింగ్ ఫింగర్ అంటాం కదా, రింగ్ ఫింగర్ తోటే యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ అండర్ ఐ. ఓకే, ఎక్కువ ప్రెషర్ ఉండదు అనమాట. బికాస్ దీని మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఈ ఫింగర్కి ఎక్కువ బలం ఉండదు యాక్చువల్గా. సో దిస్ ఈస్ గుడ్. మిగతావన్నీ వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద హ్యాండ్స్ కదా. సో ఈ ఫింగర్ తోటి మాత్రమే ఇట్లా మైల్డ్గా అప్లై చేయండి. వేరెవర్ యూ హ్యావ్, కళ్ళలోకి వెళ్ళనివ్వద్దు. పైన కూడా పెట్టొచ్చా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, బట్ పైన పెట్టుకుంటే కొంచెం వాష్ చేసేటప్పుడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది అట్లా. సో ఏంటంటే ఆ కేర్ తీసుకోండి. అట్లా తీసుకుని ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కళ్ళు అంటే ఇక్కడే కాదు, ఈవెన్ అండర్ ఐ డార్క్నెస్ అంటే ఇక్కడ దాకా వస్తుంది, లైక్ బటర్ఫ్లై టైప్లో ఇలా వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. సో ఇక్కడ దాకా అట్లా అప్లై చేసుకొని జస్ట్ లీవ్ ఇట్ ఫర్ 10 minutes. 10 minutes లీవ్ చేశాక మంచి చక్కగా ఒక క్లాత్ ఏదైనా తడిపేసి కళ్ళల్లోకి వెళ్ళకుండా నీట్గా వైప్ ఇట్ ఆఫ్. చాలా స్లోగా, హ్యాండిల్ విత్ కేర్ యువర్ అండర్ ఐజ్ అనమాట. కొంతమంది ఇలా రబ్ చేసేసి ఏదో చేస్తూ ఉంటారు, అట్లా చేయొద్దు. నీట్గా చేసుకొని దాని తర్వాత యూ కెన్ అప్లై యువర్ రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ కానీ కుంకుమాది ఆయిల్స్ ఏది ఉంటే అది అప్లై చేసేసి గివ్ ప్రాపర్ రెస్ట్ టు యువర్ ఐస్. తర్వాత హైడ్రేటెడ్గా ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. తర్వాత మీ బి విటమిన్ అండ్ ఐరన్ ఇవన్నీ ఏవేవి ఉన్నాయో వాటితో పాటు ఈ చిన్న రెమెడీస్ ఇవి వీక్లో 3 times చేస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ ఉన్నాయంటే దీంతో పాటు ఫుడ్ కూడా ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే యూ విల్ సీ వెరీ గుడ్ చేంజ్ అండర్ ఐస్కి. ఓకే, వెరీ సింపుల్, ఫర్ ఎవర్. అయితే ఒకటి దేనికైనా కానీ ఎనీ ఆయుర్వేద హోమ్ రెమెడీ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒకసారి చేసేసి చేంజ్ అయిపోతుంది. చాలామంది హెన్నా పెట్టుకున్నాము, గ్రే హెయిర్ అలాగే ఉంది. సో చాలా గ్రే ఉన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ వేయాలి మనం, కొంచెం ప్రాక్టీస్. వెయిట్ లాస్ అప్పుడు కూడా ఏం చేస్తాము, ఒక 100 kgs నుంచి 60కి రావాలంటే ఇట్ విల్ టేక్ 1.5 years.
కాకపోతే ఆ 1.5 ఇయర్లో ఏంటంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరు మళ్ళా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, బికాస్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చారు కాబట్టి. ఎనీథింగ్ మీకు యాక్నే ఉన్నా, పింపుల్స్ ఉన్నా, డార్క్ స్కిన్ ఉన్నా, చాలా మంది యాక్చువల్గా విత్ ప్రాక్టీస్ యాక్చువల్లీ కొంచెం టైం తీసుకుంటే, ఓపిక ఉండాలి ఫస్ట్ ఇట్లాంటి రెమెడీస్కి. మనం టైం తీసుకుని, మీరు కొంచెం నల్లగా ఉన్నా, కొంచెం మీ స్కిన్ బెటర్ అవ్వాలన్నా, కొంచెం ఇమీడియట్గా కాకుండా పీల్స్ అట్లాంటి వాటికి వెళ్ళకుండా వీటికి ఒక 3 months అట్లా రెగ్యులర్గా చేస్తుంటే యూ విల్ సీ డ్రాస్టిక్ డిఫరెన్స్. ఓకే. సో ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు? అంటే ఐ సజెస్ట్ ఎప్పటిదప్పుడు స్టోరేజ్ ఇస్ ఎనీవేస్, అంటే ఉంటుంది ఒక 1 week ఉంటుంది స్టోర్ చేసుకుంటే. 1 week కావాల్సింది చేసుకుని 1 week కావాల్సింది చిన్న బాటిల్ టైప్లో పెట్టేసుకోండి, పెట్టుకుని ప్యాక్ పెట్టేసుకుని దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే యూ విల్ సీ గుడ్ చేంజ్ డిఫరెన్స్ అండర్ ఐలో. రైట్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే, రైట్ ప్రోడక్ట్స్ ఎనీథింగ్. వన్ మోర్ సజెషన్ ఈజ్, ఇప్పుడు నేను ఏవైతే హర్బ్స్ చూపించాను, మంజిస్టా చూపించాను, త్రిఫలా చూపించాను, లికోరైస్ చూపించాను, శాండిల్ పౌడర్ చూపించాను, అలోవెరా, రోజ్ వాటర్, కుంకుమాది. సో ఈ ఇంగ్రీడియంట్స్ వెళ్ళినాయి అందులో. ఇవన్నీ ఏంటంటే హర్బ్స్లో మంజిస్టా, ఎస్పెషలీ మంజిస్టా లుక్స్ లైక్ రెడ్ కలర్, ఇట్లా ఉంటుంది మంజిస్టా. ఈ కలర్ బ్రిక్ కలర్లో ఉంటుంది. చాలా సార్లు ఏమవుతుందంటే ఈ మంజిస్టాలో నిజంగానే బ్రిక్ పౌడర్ కలిపేస్తారు. ఓకే. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట ఆన్ హౌ ఏదైనా హర్బ్ కానీ ఏదైనా ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉంటే దాని ఒరిజినలా కాదా అని ఎట్లా తెలుసుకోవచ్చు అనేది. సో దిస్ ఈజ్ ఒరిజినల్ వన్. బ్రిక్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇమీడియట్గా మీరు వాటర్లో అన్నా ఎందులో అన్న వేస్తే వెంటనే రెడ్గా మారిపోతుంది. అట్లా అయితే అవన్నీ కొంచెం డూప్లికేట్. సో అవి చూసుకోవాలి మనం. చూసుకొని సో మేక్ షూర్ మంచి ప్లేస్లో ఏ గ్రేడ్ హర్బ్స్ కొనేలాగా చూసుకోండి. ఎక్స్పెన్సివ్ ఉంటాయి హర్బ్స్ అన్నీ, మంచి హర్బ్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దట్స్ వన్ కీ అనమాట. Done, ma'am. Thank you so much and thanks for your time. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.